హాయ్ ఫ్రెండ్స్, ఫీలింగ్స్ యాప్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫీలింగ్స్ యాప్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎలా మార్క్ చేసుకోవాలి అని దాని గురించి. ఒకవేళ మన ఆడియో లేదా వీడియో బటన్స్ రెడ్ కలర్లో ఉంటే ఆన్లైన్ ఉన్నట్టు, గ్రే కలర్లో ఉంటే ఆఫ్లైన్ ఉన్నట్టు. ఈ వీడియోలో ఇక్కడ నేను ఆడియో కాల్కి మాత్రమే ఆన్లైన్ ఉన్నట్టు, వీడియో కాల్కి ఆఫ్లైన్ ఉన్నట్టు. ఒకవేళ రెండు ఆన్లైన్ పెట్టుకోవాలి అనుకుంటే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే రెండు రెడ్ కలర్లోకి వస్తాయి. రెడ్ అంటే ఆన్లైన్, గ్రే ఇలా రెండు డిజేబుల్ ఉంటే ఆఫ్లైన్ అన్నట్టు. తర్వాత మనం ఇప్పుడు వరకు ఎంత ఎర్న్ చేసాం, ఒక రోజులో ఎంత ఎర్న్ చేసాం, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎంత ఎర్న్ చేసాం అనేది పైన మనకి డైలీ ఎర్నింగ్స్ అండ్ టోటల్ ఎర్నింగ్స్ డాష్బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఎర్న్ చేసిన గోల్డ్ కాయిన్స్ని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్లో విత్డ్రా గోల్డ్ అనే ఆప్షన్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రావల్కి మీరు మీ ఫోన్ నంబర్, దాని తర్వాత మీ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి 2 సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దానిలో తప్పులు జరగకుండా ఉండడానికి. వన్స్ ఈ రెండు సేమ్ ఉండి మీకు ఇక్కడ రెండు వేరు వేరు ఎంటర్ చేస్తే రాదనమాట. ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది రాదు. రెండు సేమ్ ఉండాలి, రెండిట్లో తప్పులు ఉండకూడదు. అప్పుడు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ నౌ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ట్రాన్స్ఫర్ నౌ పైన రిక్వెస్ట్ చేస్తే మీ విత్డ్రావల్ రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది అనమాట. ఈ రిక్వెస్ట్ వచ్చిన 6 నుంచి 24 hours లోపు మీ యొక్క అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది. దీని తర్వాత మనం ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడాము, ఎంతసేపు మాట్లాడాము అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కాల్ హిస్టరీ ట్యాబ్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎవరెవరితో మాట్లాడాము, ఆడియో కాలా, వీడియో కాలా, ఆ కాల్ ఎంతసేపు మాట్లాడామనే విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క యూజర్ని ఒకవేళ మీతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తే బ్లాక్ చేయవచ్చు అన్నమాట. ఈ 3 చుక్కల పైన క్లిక్ చేసి ఏమైంది, ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేది రీజన్ సెలెక్ట్ చేసి రిపోర్ట్ అండ్ బ్లాక్ చేస్తే బ్లాక్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా యూజర్ని పొరపాటున బ్లాక్ చేసి తర్వాత అన్బ్లాక్ చేయాలనుకుంటే ఇదే కాల్ హిస్టరీలో నుంచి బ్లాక్డ్లోకి వెళ్తే మీరు ఈ బ్లాక్ చేసిన యూజర్స్ అందరూ కనిపిస్తారు. ఇక్కడ నుంచి మీరు అన్బ్లాక్ చేయొచ్చు ఆ యూజర్. అలాగే మీరు ఇప్పటి వరకు ఏ కాల్కి ఎంతెంత ఎర్న్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలోంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ కాల్కి ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసుకున్నారు అని చెప్పేసి. అండ్ ఒకవేళ మీకు విత్డ్రాల్ ముందే అయి ఉంటే ఈ విత్డ్రాల్స్లో ఆల్రెడీ ఇంతకుముందు విత్డ్రా చేసిన అమౌంట్ గురించి ఇక్కడ వస్తుంది. దీని తర్వాత మనం కాల్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనే దానిపైన చూద్దాం. మీరు 2 ఆప్షన్స్ ఆఫ్లైన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు కాల్స్ రావు. 2 ఆప్షన్స్లో ఆన్లైన్ పెట్టుకుంటే మీకు కాల్స్ రావడం మొదలవుతాయి అన్నమాట. ఒకవేళ యాప్ ఓపెన్ ఉంటే మీకు కాల్ ఈ విధంగా వస్తుంది. ఇలా కాల్ వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసి కాల్ మాట్లాడవచ్చు. వన్స్ కాల్ ఎండ్ అయిపోయిన తర్వాత మీ యొక్క కాల్ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ తెలుపొచ్చు. స్టార్ రేటింగ్ ఇచ్చి ఏదైనా మీరు రాయాలనుకుంటే గుడ్, బ్యాడ్, ఇంకేదైనా రాయాలనుకుంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చి సబ్మిట్ ఫీడ్బ్యాక్ పైన క్లిక్ చేయవచ్చు. దీని తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఆన్లైన్ మార్క్ చేసుకొని వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. వేరే పని చేసుకుంటూ మీకు పైన ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది, యాప్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి. దీని అర్థం ఏంటంటే మీరు యాప్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా మీకు కాల్స్ వస్తాయి. యాప్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కాల్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా నోటిఫికేషన్లో కాల్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ కాల్లోకి వెళ్తారు.